మార్గంలో మా నాన్నగారు ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉంటుంటే, నేను ఈ విశాల మార్గంలో తాగుతూ తిరుగుతూ ఉంటే నా తల్లిదండ్రులకి ఎంత క్షోభ, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళు ఎంత కృంగి కుషించిపోతున్నారో అని ఆలోచన లేకుండా నేను తిరుగుతూనే ఉండేవాడిని. ఆ విశాల మార్గంలో వెళుతూ ఉన్న లెక్కలేని తనముతో. నేనే కదండి, నా సహోదరుడు, మా అన్నయ్య, ఇద్దరం కూడా ఇదే మార్గంలో వెళుతూ ఉన్నాం. ఈ వెళ్ళేటటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ముఖ్యముగా ఎంతోమంది ప్రార్థన చేశారు, కానీ ఆ విశాల మార్గంలో వెళుతున్నటువంటి వాడిని ఆగటానికి, నిలబడటానికి, ఆలోచించటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నా భార్య చేసినటువంటి ప్రార్థన. అందరు చప్పట్లు కొట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా,